పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తే నేల సారం పెరిగి రైతుకు సాగు ఖర్చు తగ్గుతుంది. అయితే అదే పచ్చిరొట్ట పంటల నుంచి అదనపు ఆదాయం సైతం పొందవచ్చంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు ఒకరు. జిల్లాలోని కొండపి ప్రాంతం కనగర్లపూడి గ్రామంలో తిరుమలరావు అనే రైతు నవధాన్య సాగు విధానంలో భాగంగా దాదాపు 30 రకాల విత్తనాలు సాగు చేశారు. ఇలా వేయడం వల్ల నేలలో సూక్ష్మ పోషకాలన్నీ సమపాలల్లో ఉండి నేల సారవంతమవుతుందని రైతు చెబుతున్నాడు. మొక్కజొన్న, జొన్న, గోంగూర, పిల్లి పెసర, బెండ ఇలా 30 రకాల విత్తనాలు వేయగా ఇందులో 24 రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. సాధారణంగా అయితే రైతులు పెసర, పిల్లి పెసర వంటివి వేసి పూత దశలో నేలలో కలియ దున్నుతారు. కానీ ఇక్కడి రైతులు కోత కోసి పశుగ్రాసంగా విక్రయించుకుంటున్నారు. అనంతరం జీరో టిల్లేజ్ విధానంలో ప్రధాన పంటల సాగుకు వెళ్తున్నారు. 2020 నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను మొదట PMDS చేయడం జరిగింది. ఆ PMDS చేసిన తర్వాత వెజిటబుల్స్ వేసాను. 18 రకాల కూరగాయలు వేసాను. క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బీర, కాకర, సొర, పొట్లకాయ, గోర్చిక్కుడు, బెండ ఇట్లా వేయడం జరిగింది. ఫస్ట్ క్రాప్ అప్పుడు నాకు వీల్డ్ బాగానే వచ్చింది. పోయినసారి PMDS మొక్కలను కట్ చేసి సాయిల్ అనేది డిస్టర్బ్ చేయకుండా మొక్క ఉన్న ప్లేస్లోనే మళ్ళీ మొక్క పెట్టుకోవడం జరిగింది. అట్లా చేశాను. అలా నాకు ఖర్చు అనేది చాలా తగ్గింది. మళ్ళీ PMDS వేయాలని మా DP శ్రీకాంత్ సార్ చెప్పారు. ఆయన సలహాల మేరకు మళ్ళీ PMDS వేయడం జరిగింది. ఈ నవధాన్యాల్లో 30 రకాల విత్తనాలు వేసాను నేను. ఈ 30 రకాల విత్తనాల్లో 24 రకాలు మొక్కలు మొలిచిన జనరేషన్ వచ్చింది మనకు బాగా. ఈ PMDS మొత్తాన్ని గొర్రెలకు మేతగా అమ్మేసాను. 16,000కు అమ్మేసాను. అయితే జొన్న మాత్రము మా యొక్క సొంత గేదెల కోసము కట్ చేసుకొని మిగతాది అమ్మడం జరిగింది. 16,000కి అమ్మడం జరిగింది. దీంట్లో గోంగూర చల్లడం జరిగింది. గోంగూర కూడా 50 కట్టలు కోసాను. బెండకాయలు కూడా 20 కేజీల దాకా కోయడం జరిగింది. 30 రకాల విత్తనాలు వేయడం వల్ల ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్క సూక్ష్మజీవులు ఉంటాయి, ఒక్కొక్క పోషకాలు ఉంటాయి. ఈ మొత్తం కూడా భూమికి మొత్తం పోవడం వల్ల భూమికి మన నెక్స్ట్ వేసే క్రాప్కి ఈ పోషకాలు మొక్కలకి సహాయపడతాయి. నెక్స్ట్ వచ్చే క్రాప్లకి కట్ చేసుకున్న తర్వాత ఇంకా సాయిల్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఈ మొక్కల్ని ఉన్న దగ్గర మళ్ళీ తీగ జాతి మనం వేయాలనుకున్న మొక్కలన్నీ కూడా సాయిల్ అనేది డిస్టర్బ్ కాకుండా అక్కడ మొక్కలను పెట్టుకుంటాము. PMDS నవధాన కాన్సెప్ట్ ఫాలో అవడం ద్వారా ఎక్కువ శాతం కెమికల్ రైతులు అనుకోండి బస్తా ఎరువు వేసుకుంటూ వెళ్తుంటారు. దానికి ధీటుగా ఈ PMDS అనేది నేలకు కావాల్సిన పోషకాలు మొత్తం ఆటోమేటిక్గా అందించింది. ఎక్కువ శాతం కలుపు నివారణ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ వేసుకున్నాం కాబట్టి వాటి నుంచి వచ్చే న్యూట్రియన్స్ మొత్తం సాయిల్లో ఉంటాయి. అది నెక్స్ట్ వేసుకున్న క్రాప్ ఏదైనా సరే పోషకాలను మనం మళ్ళీ అడిషనల్ సప్లై చేయాల్సిన అవసరం లేకుండా అవే ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఈ PMDS అయిపోయిన తర్వాత మొత్తం దున్నకుండా గ్రౌండ్ వరకు కట్ చేస్తాం. ఎందుకంటే పైన ఉన్న ఫోటో వరకు ఉన్న పెసల మేత కింద ఉపయోగపడుతుంది. లోపల డీపర్ వేర్లు చాలా పొడుగు ఉంటాయి భూమిలోకి. ఆ వేరు లోపలికి వెళ్ళినప్పుడు నెలంతా కుల్లబారుతుంది, మెత్తగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వేసుకున్న క్రాప్ అనేది దున్నకుండా మనం డిబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డిబ్లింగ్ అంటే విత్తనం చేతితో వేసే విధానం. ఆ రకంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దున్నాల్సిన అవసరం లేదు, ఖర్చు తగ్గుతుంది. ఫార్మర్ ఒక్కరు ఓన్గా చేసుకోవచ్చు. జిల్లాలో తొలకరికి ముందు PMDS కింద నవధాన్యాల సాగు విధానం పలు మండలాల్లో అమలు చేస్తున్నామని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రకృతి వ్యవసాయం విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ని తెలిపారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, తొలకరి జల్లుల కంటే ముందే పొడి దుక్కుల్లో విత్తనాలు వేయడం, ఇది మన డిపార్ట్మెంట్లో కాన్సెప్ట్. ఇది దీనిలో ఏంటంటే రబీ పంట అయిపోయిన తర్వాత 30 రకాల విత్తనాలు వేయమంటున్నాము. 9 నుంచి డిఫరెంట్ రకాలు, అంటే ఒక 5 గ్రూపులు ఉంటాయి. 5 గ్రూపులను మిక్స్ చేసి వేయాలి. ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, జనుముజీలుగా పిల్లిపేసర, వీటిని ఈక్వల్ క్వాంటిటీస్. కూరగాయలు, ఆకుకూరలు తక్కువ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా తీసుకుంటే అన్ని 1 కేజీ లేదంటే 2 కేజీలు, 1 ఎకరాకి 10 నుంచి 15 కేజీలు విత్తనాలు వేయాలని వేయిస్తున్నాము. ఇది ఎందుకంటే డైవర్సిటీ, ఎన్ని రకాల మొక్కలు నేల పైన ఉంటే అన్ని రకాల సూక్ష్మజీవులు కింద ఆవాసం ఏర్పరచుకుంటాయి. అంటే ప్రతి మొక్క తను తయారు చేసుకున్న ఆహారంలో 30% వేరు వ్యవస్థ ద్వారా నేలలోకి పంపిస్తుంది సూక్ష్మజీవులకి. అంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది అనమాట. అందుకని పైన ఎంత డైవర్సిఫైడ్ మొక్కలుంటే కింద అన్ని రకాల సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి. రేపు రబీలో మళ్ళీ ఇది తీసేశాక దున్నకుండా ఉండాలి, లేదంటే మినిమల్ టిల్లేజ్, జీరో టిల్లేజ్ అంటాం మనం, మొక్కజొన్న పెట్టిస్తాం వరి తర్వాత. అలాగే దున్నకుండా కూడా తర్వాత పంట వేయాలి అనేది. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులన్నీ ఆవాసాలు ఏర్పరుస్తుందో మనం ట్రాక్టర్తో దున్నేసామనుకోండి మళ్ళీ అదంతా డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని దున్నకుండా చేసిన పొలాల్లో దిగుబడులు ఇంకెక్కువ ఉన్నాయి.
ఇది నవధాన్య కాన్సెప్ట్ అండి. పలు రకాల పంటలు వేసి ఈ 45 రోజులు పెరిగిన తర్వాత దీన్ని ఫాడర్గా వాడిస్తాం. అంటే 2 పర్పస్లు. 45 రోజుల్లోపు నేలకెళ్ళే సారం నేలకెళ్ళిపోద్ది వేరు వ్యవస్థ ద్వారా. తర్వాత ఇది ఫాడర్గా ఉపయోగపడుతుంది. ఈ 2 రకాలన్నమాట. నేల సారవంతం అవుద్ది, పశువులకి ఆరోగ్యం. తర్వాత ఇతనికి ఇంకో అదనపు ఆదాయం ఈ రైతుకి. 365 రోజులు ఏదో ఒక పంట ఈ పొలంలో ఉంటుంది. రసాయన సాగు విధానాలతో సాగు ఖర్చులు పెరిగి నేలలు నిస్సారమవుతున్న పరిస్థితుల్లో ప్రకృతి సాగు విధానాలు రైతుకు ఆసరాగా ఉన్నాయంటూ రైతులు చెబుతున్నారు. సాగుకు సరైన ప్రోత్సాహం కల్పిస్తే మరింత మంది రైతులు ముందుకు వస్తారని అభిప్రాయపడుతున్నారు.